ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించి ఈ విధంగా మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పరిశుద్ధాత్మ బోధకుడు, నిజమైన బోధకుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఒక్కరోజు కూడా మనల్ని విడిచిపెట్టకుండా నేనున్నాననే ధైర్యాన్ని మనకి ఇస్తూ అనేక క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనల్ని ధైర్యపరిచి నడిపిస్తున్నారు. తన శక్తితో నింపుతున్నారు, నిరీక్షణతో నింపుతున్నారు. నేనున్నాను అని స్వయంగా ప్రభువే మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి, ఏసేమనుకున్నారు, కన్నీరు కార్చకండి, దుఃఖపడకండి. ప్రతి విషయాన్ని ప్రభుపై వేయండి. ఆయనే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా మీలో ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉన్నట్లయితే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయితే మీ జీవితంలో కార్యము జరగాలంటే మీరు మోకరించండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రభువును వేడుకోండి, దేవునికి సమర్పించుకోండి. తప్పకుండా ఆయన కలుగు చేసుకుంటాడు. మీ ప్రతి సమస్యలో ఆయన జోక్యం చేసుకొని గొప్ప విజయాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు. అంతేకాకుండా ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి ఏకీభవించి ఏక మనస్సుతో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఎంత మాత్రమో త్రోసివేయని ప్రభువు తప్పక మన ప్రార్థనలకు త్వరలోనే జవాబిస్తున్నారని నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వసించండి. ఆయన కార్యములు రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆలోచనలు ఎరిగిన ప్రభు, నీ కలవరాన్ని ఎరిగిన ప్రభు, నీ భయము ఎరిగిన ప్రభు నీకు తెలియజేస్తున్నారు. ఎంత మాత్రం కూడా వరి అవ్వద్దు. నీకు ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుంటాను. తల వెంట్రుకలు నెరసిన పరిస్థితుల్లో కూడా నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని దేవుడు సెలవిస్తున్నారు. చూడండి, యవన కాలంలో ఉన్నప్పుడు ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతాం, వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ప్రతి పరిస్థితులు కూడా మన స్వంతగా మనం ముందుకు సాగడానికి శక్తి ఉంటుంది. అయితే తల వెంట్రుకలు నెరిసిన స్థితిలో ముదిమి వచ్చినప్పుడు వారు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు, చెయ్యాలనుకుంటారు కానీ చేయడానికి శక్తి చాలదు. ఏదైనా ఆలోచించాలనుకుంటారు కానీ ఆలోచించలేకపోతారు. ఏదైనా మాట్లాడాలనుకుంటారు కానీ మాట్లాడలేరు. ఏదైనా చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేని స్థితి. అంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఎత్తుకుంటాను, నీకు బదులుగా నేను ఎత్తుకొని నేను నడుస్తానని ఈ సృష్టికర్తే నీకు తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ వాక్యము కేవలము తల వెంట్రుకలు నెరిసిన వారికనే కాదు, కానీ వయసు ఉన్నప్పటికీ కూడా ఏమీ చెయ్యలేని స్థితిలో నీవు ఉంటే, చెయ్యాలని శక్తి ఉన్నా చెయ్యలేని స్థితిలో నీవు ఉంటే, చెయ్యడానికి ఏ సోర్సు లేని పరిస్థితిలో నీవు ఉంటే, చివరి వరకు కూడా నీకు తోడై ఉంటాను, నిన్ను నడిపిస్తాను, నేను ఎత్తుకుని నడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, నాకు బిడ్డలు లేరు, నాకు భర్త లేడు, లేక నాకు భార్య లేదు, నా ఫ్యూచర్లో నేను ఎవరి మీద ఆధారపడతానో, ఏ విధంగా ఉంటానో, నా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, నేను లేవలేని స్థితిలో నేను ఎవరు పట్టించుకుంటారో అని కలవరపడుతున్నారు. వరి అవుతున్న మీకు దేవుడు సెలవిస్తున్నాడు. నీ శక్తి సామర్థ్యతలన్నీ కోల్పోయిన స్థితిలోకి వెళ్ళి నీవున్నా, నీకు బలమై, నీకు శక్తి, నీకు ఆలోచనై, నీకు కాళ్ళై, నీకు చేతులై, నీకు కళ్ళై, సమస్తము ఆయనే అయ్యుండి నిన్ను నడిపిస్తాడైనా. ఇంత వయసులో నీకు ఒకవేళ అవకాశాలు ఏమీ లేకపోవచ్చు,
వయసంతా దాటిపోయింది, పరిస్థితులన్నీ కోల్పోయి నీకు ఏమీ చెయ్యలేనని, ఒకవేళ అవకాశాలన్నీ కోల్పోయిన స్థితిలో నీవు ఉంటే ఆయనే నీకు ఒక అవకాశాలను కలిగొచ్చేసి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీకు చేతకాని పరిస్థితిలో నీవు ఉంటే నీ చెయ్యి పట్టుకొని నీకు చేయూతనిచ్చి నిన్ను నడిపిస్తాడు. నీ బలమంతా కోల్పోయి నీవు ఉంటే నీకు బలమై ఉండని నిన్ను నడిపిస్తాడు. నీవు చూడలేని పరిస్థితుల్లో నీకు కళ్ళయ్యుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడవలేని, నువ్వు పని చేయలేని స్థితిలో నీకు కాళ్ళయ్యుండి నీకు చేతులయ్యుండి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు నీ ఫ్యూచర్ గురించి దిగులు పడద్దు, ఎలా ఉంటుందో అని ఆలోచించి వరి అవ్వద్దు. నిన్ను గూర్చి ఆలోచించి ప్రభువు నీ కొరకున్నారు. నీ పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించి దిగులు పడద్దు. మరి మనుషులపైన నమ్మకం పెట్టుకుంటే మధ్యలో విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవునిపై కనుక నీవు నమ్మకం ఉంచితే ముసలితనం వచ్చినా, నీవు పుట్టినప్పటి నుండి నీకు ముదిమి వచ్చేంత వరకు, తల వెంట్రుకలను నెరసేంత వరకు, నీవు చెయ్యాలనుకున్న పని నువ్వు చేయలేని పరిస్థితి నీకు ఎదురైనప్పుడు కూడా నిన్ను సస్టైన్ చేస్తాడైనా, నిన్ను నడిపిస్తాడైనా. నిన్ను విడిచిపెట్టకుండా ఆయనే నిన్ను ఎత్తుకొని నీకు బదులుగా ఆయన నడుస్తాడు, నీకు బదులుగా ఆయన పని చేస్తాడు, నీకు బదులుగా ఆయన ఆలోచిస్తాడు, నీకు బదులుగా ఆయన సామర్థ్యత కలిగి ఉంటాడు. కాబట్టి ఇక భయపడొద్దు. మనుషులు విడిచిపెట్టినట్లుగా ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ లోకంలో మనం అనేక మందిని చూస్తున్నాం కదా, ముసలితనంలో తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారిని త్రోసివేసిన వారిని ఎంత మాత్రం పట్టించుకొనకుండా వదిలిపెట్టిన వారిని అనేక మందిని మనం చూస్తాం ఈ లోకంలో. అయితే ప్రభు మాత్రం అలా విడిచిపెట్టేటప్పటికీ కూడా, మరి నీవు ఒకవేళ నన్నందరూ విడిచిపెడతారేమో, నేను ఏ విధంగా ఉంటానని అనుకోవద్దు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు నీకు తోడుగా ఉంటాడు. సమస్తాన్ని కోల్పోయిన స్థితిలో కూడా ఆయన నీకు తోడయండి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఉదయం అందరం కూడా, అయ్యా నా బలము కాదు, నా శక్తి కాదు, నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించిన అవసరం లేదు, నా ఫ్యూచర్ గురించి నేను దిగులు పడవలసిన అవసరం లేదయ్యా. నాకు బలమై ఉంటానని వాగ్దానం చేసావు, నాకు శక్తి అయి ఉంటానని వాగ్దానం చేసావు, నన్ను నడిపిస్తానని వాగ్దానం చేశారు, నాకు ఆలోచన అయి ఉంటానని వాగ్దానం చేశారు. నేను చేయాల్సిన ప్రతి పరిస్థితిని నాకు బదులుగా చేస్తానని, నా స్థానంలో మీరు నిలుస్తానని వాగ్దానం చేశారు. తండ్రి నీకు వందనాలని. కేవలం నీపైనే నేను ఆధారపడుతున్నానయ్యా, నీవు మాత్రమే నన్ను నడిపించాలి, ముదిమి వచ్చే వరకు నడిపిస్తానని వాగ్దానం చేశారు. ఈ లోకంలో ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు నన్ను త్రోసివేసినా నేను భయపడనయ్యా. తల్లి మరిచినా, తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను, నిన్ను మరువనని వాగ్దానం చేశారు. నేను ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానని ఆయనపై నమ్మిక ఉంచి మన విశ్వాసాన్ని ప్రభువుకు తెలియచేద్దాం. సాగరాలు పొంగినా, పర్వతాలు కృంగినా, సాగరాలు పొంగినా, పర్వతాలు కృంగినా, నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నీ అనుమతి లేని నాడు తల వెంట్రుకరాలదంటివే. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే, కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే. నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు, నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోని యేసు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ నేను నమ్ముతున్నానని హృదయపూర్వకంగా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి ఈ నూతన ఉదయం మాకు అనుగ్రహించి మా జీవితంలో ఇంకొక దినమని యాడ్ చేశారు, మా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నారు. నేను నీకు కృతజ్ఞత, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఈరోజు మరలా మాతో స్పష్టంగా మాట్లాడారు. మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు, చివరి దినము వరకు నేను నీకు తోడై ఉంటాను. ముసలితనం వచ్చిన, తల వెంట్రుకలన్నీ నెరిసిన స్థితిలో నిన్నందరూ విడిచిపెట్టినా, ఎవరు నిన్ను పట్టించుకొనకపోయినా, ఎవరు నీకు లేకపోయినా నేను నిన్ను నడిపిస్తాను, నేను ఎత్తుకుంటాను, నేనున్నాను కదా, భయపడొద్దని మాకు ధైర్యాన్ని ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది ఇదే స్థితిలో ఉన్నారో, ఏమవుతుందో అని దిగులుతో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని దిగులుతో, నేను మంచంపై ఉంటే ఎవరు నాకు తోడుగా ఉంటారనే దిగులుతో, ముసలితనంలో నన్ను ఎవరు చూస్తారనే దిగులుతో, ఎంతమంది అదే భయముతో వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారో, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మీరు తాకారని, మీరు మాట్లాడారని, గొప్ప ధైర్యాన్ని వారికి ఇచ్చారని, నీవిచ్చిన వాగ్దానమును వారి జీవితంలో మీరు నెరవేరుస్తున్నారని నమ్ముతున్నాను. నమ్మిన వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఎంతమంది ఇదే స్థితిలో ఉన్నారు వారందరినీ కూడా లేవనెత్తండి. వారికి తోడుగా ఉండండి, వారికి కుమారుడుగా ఉండండి, వారికి కుమార్తెగా ఉండండి, వారికి తల్లిగా ఉండండి, వారికి తండ్రిగా ఉండండి, వారికి సమస్తముగా ఉండి మీరు నడిపించండి నాయనా. వారు నడవలేని స్థితిలో మీరు ఎత్తుకోండి అయ్యా. వారు పని చేయలేని స్థితిలో వారికి బదులు మీరు పని చేయండి. వారికి చేతకాని పరిస్థితుల్లో మీరు వారు చేపట్టి నడిపించండి. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలనికి ముందు శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు తండ్రి. కామెంట్స్ ద్వారా వారి ప్రతి అవసరత మాకు తెలియజేస్తున్నారు. అందరినీ కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి సమస్య మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ప్రతి సమస్యను యేసు నామములో గద్దిస్తున్నాను, వారిని విడిచిపెట్టి పొమ్మని. ప్రతి చీకటి శక్తుల ప్రభావమును కూడా గద్దిస్తున్నాను యేసునామములో. ప్రతి రోగమును గద్దిస్తున్నాను యేసునామములో. ప్రతి నొప్పిని, ప్రతి బాధను యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి ఆర్థిక బంధకాన్ని యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి అసమర్థతను, ప్రతి చేతకాని పరిస్థితిని యేసునామములో గద్దిస్తున్నాను. ప్రతి భయమును, ప్రతి టెన్షన్ను యేసునామములో గద్దిస్తున్నాను. గొప్ప నెమ్మదిని, శాంతిని దయచేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, ఈరోజు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, మీరు సహాయకుడిగా ఉండి, వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించి ముందుకు నడిపిస్తారని నీ శక్తి కలిగిన చేతులకు ప్రతి ఒక్కరిని కూడా అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రి చెల్లి, ప్రి తమ్ముడు, నీ ఫ్యూచర్ని గురించి దిగులు పడద్దు, నీ పిల్లల భవిష్యత్తుని గురించి దిగులు పడద్దు, వరి అవ్వద్దు. నీ ప్రతి పరిస్థితిని దేవుడు చూసుకోబోతున్నాడు. ఆయన నీవు చేయలేని ప్రతి కార్యంను నీకు బదులుగా చేయబోతున్నాడు. విశ్వసించి వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.